కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ పునరుత్థాన శుభములు, దేవుని ఆశీర్వాదములు ప్రకటించుతుందా. ఈ రీతిగా మనలందరినీ సజీవులుగా నిలిపి ఆత్మ సంబంధులమై ఆత్మదేవుని ద్వారా మరొక మారు కలుసుకోవటానికై ప్రభు ఇచ్చిన ఉచిత కృప కొరకై దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కాస్త లైవ్ ఇవ్వటానికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయి, మన్నించండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కొద్దిపాటి రిక్రూట్మెంట్తోనే మేము లైవ్ ఇస్తున్నాం. మీరు వీటిని గ్రహించి ప్రార్థనాపూర్వకంగా నా కోసం, మా కోసం, పరిచయం కావలసిన వాటి కోసం ప్రార్థించాలని ప్రేమతో నమ్మని. ఇక మరి ముఖ్యంగా ఈ రోజున మన ఊపిరితో బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క మహా కృప. అందుకే మనం ఎంతైనా దేవునికి వందనమును చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారమై ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 10వ వాక్యమును చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనకారుడు దావీదు తన దైనందిక జీవితంలో దేవుని చేత విడువక, ఎడబాయక, ఎల్లప్పుడూ ఎల్లవేళలా దేవుణ్ణి ఆశ్రయించి స్తుతించేవాడు గనక ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భక్త కోటికి తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా నన్నే కాదు, నా కుటుంబమునే కాదు, నిన్ను ఆశ్రయించే ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నీవు విడిచిపెట్టువాడము కావు. కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. నిజమే, దేవుణ్ణి ఆశ్రయించి ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టాడు.
దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలను, కుటుంబాలను ఎవరిని సరే ఆయన విడిచిపెట్టడు. కనుక ఆయన నామమును ఎరిగిన ప్రతి వారు ఆయనను నమ్ముకుందురు అని అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎన్నో పర్యాయాలు ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాలను బట్టి, కరువును బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి కలువని పెడుతున్న కరోనా వైరస్ను బట్టి ఎంతగానో నీవు దేవుడు నా చెయ్యి విడిచాడేమో, దేవుడు నా కుటుంబాన్ని మర్చిపోయాడేమో, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని వదిలిపెట్టాడేమో అని అనుకుంటున్నావు కదా. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. ప్రభువు నామన ప్రేమతో నేను తెలియజేస్తున్నా, ఆనాడు మన పితరుల జీవితాలలో దేవుడు చేసిన, ఆనాడు మన పితరులు ఆశ్రయించినటువంటి దేవుడు, ఆనాడు మన పితరులను నమ్ముకున్నటువంటి దేవుడు, ఆనాడు మన పితరులను పోషించిన దేవుడు, ఆనాడు మన పితరులను నడిపించిన దేవుడు, ఆనాడు మన పితరుల జీవితాలలో చేసినటువంటి కార్యాలు ఈ రోజున నీ జీవితం, నా జీవితం, మన జీవితం, మా కుటుంబాలు ఆయన చేస్తారండి. విడిచిపెట్టాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అనుసరించి నడవాలి, ఆయన రక్తము చేత కడగబడాలి, ఆయనపై ఆధారపడాలి. అలా ఆధారపడి ఆయన మార్గం అనుసరించి నడిచినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టడు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ దేశమైనా, ఏ భాషలో మాట్లాడినా, ఏ సర్వ సృష్టినైతే సృజించాడో సర్వ సృష్టికర్త, ఏ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళినైతే నిర్మించాడో ఆ నిర్మాణకుడైన యేసయ్య, ఆ సర్వశక్తివంతుణ్ణి, సర్వాధికారం కలిగిన దేవుణ్ణి, సజీవుడైన యేసయ్యను ఎవరినైతే ఆశ్రయిస్తారో వారందరికీ ఆయన మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకు రుజువులు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అందుకు ఆనవాళ్ళు లేక మన పితరుల జీవితాలలో దేవుడు చేసిన అనేక కార్యాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చక్కగా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని కొరకై యథార్థముగా నడిచినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని శరణు కోరినటువంటి వాడు, దేవుని సన్నిధానంలో అసాధారణమైనటువంటి మేలు పొందినటువంటి వాడు ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరు యెహోషాపాతు.
యెహోషాపాతు. ఈ యెహోషాపాతు రాజు దేవుని కొరకు ఎంతగానో నడిచినటువంటి వాడు, యథార్థంగా భక్తిగా జీవించినటువంటి వాడు దేవుళ్ళ. అటువంటి యెహోషాపాతు రాజు విషయంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, నలుదిక్కుల నుండి, నలుదిశల నుండి శత్రువులు, అనేక దేశ రాజులు చుట్టుముట్టి తన మీద జయాన్ని పొంది ఆ దేశంలో ఉన్నటువంటి, ప్రదేశంలో ఉన్నటువంటి సమస్తాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆరాటపడుతున్నటువంటి సమయంలో యెహోషాపాతు రాజు దానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆనాడు రాజుల చరిత్రను మనం గమనిస్తే, ఆ రోజుల్లో రాజుల విషయాలలో యుద్ధం అన్నది సర్వసాధారణం. ఏ రాజైనా ఏ రాజ్యం మీదకైనా ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఆ రాజును ఓడించి ఆ దేశంలో ఉన్నటువంటి అన్నింటినీ స్వాధీనం చేసుకునే. అలాగనే యెహోషాపాతు రాజు మీదకి కూడా నలుదిక్కల నుండి వచ్చారు. ఆ సమయాన ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు చేస్తున్నటువంటి విషయం, లేక ఆయన జీవితంలో తాను ఆశ్రయించినటువంటి ఆ సన్నిధి ఏమిటో తెలుసండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచలేదు, నీవే మా దిక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ప్రార్థన చేశాడు. నిజమే, ఈ రోజున కూడా నీకు, నీ కుటుంబానికి నలుదిక్కుల నుండి సమస్యలు వెంటాడుతున్నాయా? నలుదిశల నుంచి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టనష్టాలు, కరువులు వెంటాడుతూ ఉన్నాయా? ఎటు పోయినా, ఎటు ప్రయాణం చేసినా, ఏ దిక్కుకు వెళ్ళినా భయముతో, కలత చెందుతూ, కలవరముతో, వేదన పడుతూ, ఏ దిక్కు నుంచి కరోనా వైరస్ వచ్చి నన్ను పట్టి పీడించి నా ప్రాణాన్ని తీసివేస్తుందో అని క్షణం క్షణం గుండెను గుప్పెట్లు పెట్టుకొని నడుస్తున్నావా? భీతిల్లుతున్నావా? భయపడుతూ ఉన్నావా? భయపడవా. ఆనాడు యెహోషాపాతు రాజు ఇంతకంటే గొప్ప సమస్య ఎదురైంది. ఏమండి, ఒక రాజు మీదకి ఒక రాజ్యం వస్తే పర్వాలేదు, ఒక రేంజ్లో యుద్ధం ఉంటుంది. కానీ ఒక రాజు మీదకి 4-5 రాజులు, 4-5 దేశాలు కలిపి వస్తే ఆ యుద్ధం ఎంత జటిలముగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ అదే జరిగిందండి. ఒక దేశపు రాజే కాదు, కొన్ని దేశపు రాజులు దండెత్తారు, యుద్ధానికి వచ్చారు. ఆ సమయాన భక్తుడు పలికిన మాట దేవుని సన్నిధిని ఆశ్రయించి, దేవా నేనేమి చేయాలో నాకు తోచట్లేదు,
వారి మీదకి నేను వెళ్ళటానికి నాకు శక్తి లేదు, బలము లేదు, ఏమి తోచట్లేదు. నీవే మా దిక్కు. ఎంత హృదయపూర్వకంగా పలుకుతున్నాడండి. నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. నా ప్రియ దేవుడు బిడ్డరా, నేను కొన్ని పర్యాలు చెప్తుంటాను. లోకస్తులకు 4 దిక్కులే ఉంటే క్రైస్తవునికి 5వ దిక్కు ఉంది. ఆ దిక్కు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడైన యేసు. 4 దిక్కుల పలు దిక్కుల ఒకవేళ ఎన్నో సమస్యలు వచ్చినా, ఎంతమందిని ఆశ్రయించి ఫలితం లేకున్నా, ఎంతగా నిజంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి. ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారు నమ్ముకున్న డబ్బు వారిని కాపాడగలుగుతుందండి. వారి ఒంటి నిండా ఉన్న బంగారు వారిని రక్షించగలుగుతుందా? వారికి ఉన్న ఆస్తిపాస్తులు, మేడ విద్యలు వారిని కాపాడగలుగుతున్నాయా? వారికి ఉన్నటువంటి ఆ హోదా, పరుపతి ఏమైనా కాపాడగలుగుతుందా? కాపాడదు. ఈ కరోనా వైరస్ అందరికీ చెబుతుంది, రే నాన్న, నీ దగ్గర ఎంత డబ్బున్నా నా దగ్గర నీ పప్పులు ఉడకవని చెప్తుంది. నీ ఒంటి నిండా బంగారే ఉన్నా, నీ ఇంటి నుండి బలగమై ఉన్నా, ఆ పప్పులు నా దగ్గర ఉడకమని చెప్తుంది. నీకు ఎంత పేరున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నీ పప్పులు నా దగ్గర ఉడకమని చెప్తూ ఉంది. అందుకై ప్రతి వారు సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు, అటెండర్ను మొదలుకొని కలెక్టర్ వరకు, వాలంటీర్ను మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు, చిన్న కుగ్రామను మొదలుకొని ప్రపంచ దేశాల్లో ఉన్న మహాపట్టణం వరకు ప్రతి మనిషి వణికిపోతూ ఉన్నారు. ప్రతి కుటుంబం అనుక్షణం భీతిల్లిపోతూ ఉంది. ఒకవైపు కరోనా, మరోవైపు కరువు, మరోవైపు శత్రుల దారి, మరొక వైపు నమ్ముకున్న వారి మోసం, మరోవైపు ఏమండి అనారోగ్యం, మరొక వైపు రకరకాలైనటువంటి కష్టాలు, నలుదిశల సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. మరి ఎంతో మందిని ఆశ్రయించాము, ఎందరినో నమ్ముకున్నాం, ఎన్నో విధాల సహాయం అడిగాం, ఏదైనా చేస్తామన్నారో అది చేయలేకపోయారు. చివరికి నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నాం. అయితే ఈ రోజున నేను ప్రేమతో ఒక సావుకునిగా చెప్తున్నాను. ఇదిగో ఆనాడు యెహోషాపాతు రాజు నలుదిశలా చుట్టుముట్టినటువంటి శత్రువులను బట్టి దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించి, దేవా మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, ఏమీ తోచట్లేదు, నీవే మా దిక్కు, హృదయపూర్వకంగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అది 2వ చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, ఈ యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, చేయకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏమైనా విడిచిపెడతాడా దేవుడు? దేవుని నమ్ముకున్నటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడండి? దేవుని ఆశ్రయించిన బిడ్డలను దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టే దేవుడు కాదు. నలుదిక్కుల నుండి శత్రువులు వస్తే
నా శక్తి చాలదు, నా బలము చాలదు, ఏమి తోచట్లేదు, నీవే నా దిక్కు, నీవే మా దిక్కు అని ప్రార్థించినటువంటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలముగా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భయపడకో యెరూషలేము కాపురస్తులారా, యూదా ప్రాంత ప్రజలారా, భయపడకుడే, జడియకుడే. ఏమంటున్నాడండి? యుద్ధము మీరు కాదు చేసేది, దేవుడే యుద్ధము జరిగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ నుంచి కింది స్థాయి వరకు కూడా, కింది నుంచి పై స్థాయి వరకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనము కరోనాతో యుద్ధం చేయాలి. అవునండి, కరోనాతో మనం చేస్తే ప్రయోజనం లేదు. దేవుడు చేయాలి యుద్ధం. ఒక మాటలో చెప్పాలంటే దేశ అధినేతలకు కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధినేతలకు కూడా చేత కావట్లేదు ఈ రోజున. ఏ విధంగా అర్థం కావట్లా. ఎందుకని? ఎంత పాపం వాళ్ళైతే కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, పలు విధాల కట్టడి చేయాలని ఆలోచన కలిగి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కంట్రోల్ కావడంలా, ఏమి తోచట్లేదు వాళ్ళకి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ రోజున నేను ప్రేమతో తెలియచేస్తున్నా, మనం ఏమి చేయలేమండి. ఇదిగో మన పక్షాన దేవుడే దాన్ని యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మీరు కాదు యుద్ధం చేసేది, నేనే, దేవుడు అంటున్నాడు. అయితే దేవుణ్ణి ఆశ్రయించి ఈనాడు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని నమ్ముకున్న వారు బహుభారంగా ప్రార్థన చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన దేశ ప్రజల కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచ దేశాల కొరకు, ఇదిగో దేశ అధినేతల కొరకు, వాలంటీర్స్ కొరకు, ఏమండి, వారియర్స్ కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు, వైద్యుల కొరకు, నర్సుల కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు, అనేక ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో వారు చేస్తున్నటువంటి యుద్ధం కాదు కదా, వాటి వల్ల ఏం కాదు, కానీ వారితో ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనకు కొన్ని పర్యాయాలు మనం నమ్ముకున్నవాళ్ళు, అంతే కదండి, మనకు ఎవరైతే నమ్మకం ఉందో వారికి సహాయం అడుగుతాం. మనం ఎవరినైతే నమ్ముతామో వారినే సహాయపడుతాం. వారు సాధారణమైన వ్యక్తి కనుక చేయగలరు, అసాధారణమైన వ్యక్తి చేస్తారండి, చేత కాదు. ఈనాడు సాధారణమైనవి కూడా చేయలేరు, అసాధారణమైనవి చేస్తారండి. నీ వ్యక్తిగత జీవితంలో, లేక నీ కుటుంబంలో, లేక మనం ఉంటున్న ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో దేవుడే గొప్ప కార్యం జరిగించాలి, దేవుడే కరోనాపై యుద్ధం చేయాలి, దేవుడే నిన్ను ముట్టుతున్న శత్రువులతో యుద్ధం చేయాలి, దేవుడే నీకు సమీపించిన కష్టాలపై యుద్ధం చేయాలి, దేవుడే నేను మొదలు పెడుతున్న అపవాది యొక్క కీర్తనను లయం చేయాలి. దేవుడే కార్యం జరిగించాలి, యుద్ధం చేసి కార్యం జరిగించాలి. అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని నమ్ముకోవాలి. అప్పుడు దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఒమ్ము చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒమ్ము చేసే దేవుడు కానే కాదండి, కానే కాదు. దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. కొన్ని పర్యాయాలు మనం ఉంటున్న ప్రదేశంలో మన ఇంటి చుట్టే శత్రువులు ఉంటారు, మన ప్రాంతంలోనే మనకు శత్రువులు, ఇంట్లోనే శత్రువులు తయారయ్యే పరిస్థితులు కూడా వస్తాయి.
మన రక్త సంబంధికులనే మనకు శత్రువులు, మన బంధువుల్లోనే మనకు శత్రువులు, మన స్నేహితుల్లోనే మనకు శత్రువులు. అయితే ఏ శత్రువునైనా వారి యొక్క శక్తిని నిర్వీర్యం చేయటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా! సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన సన్నిధిని చేయి, ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన ఆలకించి దేవుడే యుద్ధం జరిగించి ఆ యుద్ధమును జయాన్ని పొందేటట్టు చేశాడో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నువ్వు ఉంటున్న ప్రదేశంలో నీకు దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడో దేవుణ్ణి ఆశ్రయించి దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడి ఆయన నమ్మి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, మహత్ కార్యాలు జరిగిస్తాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. ఇంకొక భక్తుడు ఉన్నాడు, ఆయన కూడా చాలా దేవుని కొరకు బలంగా నడిచినటువంటి వాడు, యథార్థంగా జీవించినటువంటి వాడు. దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు అడుగు వెనక తీయనీయకుండా, దేవునికి ఇచ్చే విషయంలో, దేవునితో నడిచే విషయంలో వెనక తీయకుండా నడిచినటువంటి వాడు, వెనుదిరగకుండా నడిచినటువంటి వాడు. ఆయన పోయిన చోటల్లా విషయాన్ని దేవుడు అనుగ్రహించాడు, తోడై ఉండే. అటువంటి వ్యక్తి హిజ్కియా రాజు. ఒకరొకరు దినాన అష్షూరు రాజు ఒక ఉత్తరాన్ని పంపాడండి హిజ్కియా రాజు. ఇదిగో నేను మీ మీదికి యుద్ధానికి వస్తున్నా, నువ్వు నమ్ముకున్న దేవుడు నేను కాపాడుతానని మోసపోతావేమో, మోసపోవద్దు. దేవుడు మేము మిమ్మల్ని పట్టుకోబోతున్నాం, మీ మీద విజయం పొందబోతున్నాం, మిమ్మల్ని మీ యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం అని ఒక ఉత్తరం రాసి చాలా వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ, అవమానపరుస్తూ, చిన్న చూపుతో ఉత్తరం రాసి పంపాడండి. ఆ మాట ఒకసారి చూద్దాం, చూడండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నిన్ను నమ్ముకొని నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజు సకల దేశములను పూర్తిగా నశింపజేసిన సంగతి మీకు వినబడినది కదా, నీవు మాత్రము విడిపించు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చాలా చిన్న చూపుతో లేక కించపరుస్తూ, చాలా నిర్లక్ష్యంగా, చాలా అవమానపరిచే రీతిగా ఉత్తరాన్ని పంపాడండి. అందులో ఏం రాశాడంటే, అనేక దేశాల మీదకి నేను వెళ్ళాను, ప్రతి దేశంలో వారి దేవుళ్ళు దేవతలు వారు ఏమన్నా కాపాడారా, రక్షించారా? మరి ఈ రోజున నీ దేశం మీదకి వస్తున్నప్పుడు నీ దేశం దేవుడు కాపాడుతాను నువ్వు అనుకుంటున్నావా? మోసపోకో అంటే ఏమండి, హిజ్కియాను ఆరాధిస్తున్న దేవుణ్ణి అవమానపరిచే రీతిగా మాట్లాడుతున్నారు, ఎగతాళి చేసే రీతిగా మాట్లాడుతున్నారు, గేలి చేసే రీతిగా మాట్లాడుతున్నాడు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు, నిర్లక్ష్యంతో మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు. అనేక దేశాల మీదకి వెళ్ళాడండి. ఆ దేశంలో నేను యుద్ధంలో జయం పొందలేదా? ఆ దేశంలో ఉన్న దేవుళ్ళు రక్షించారు వారిని. ఈ రోజున నీ దేశాన్ని నీ దేవుడు కాపాడటానికి
రక్షించటానికి మోసపోకో అని ఉత్తరం రాస్తున్నాడు. నా ప్రియ దేవుడు బిడ్డలారా, అర్షుడు రాసు కలిగిన ఆ మాటలు నిజంగా చదువుతూ ముందు కలని పెట్టి 14వ వాక్యం మాట ఒకసారి చూడండి. హిజ్కియా దూతల చేతిలో నుండి చదివి యెహోవా మందిరములోనికి పోయి సన్నిహేరేబు యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఏం చేస్తాడంటే, ఏమండి ఏం చేయలేదు ఆయన. చేసింది ఒక్కటి ఏంది? ఏ ఉత్తరాన్ని పంపాడో, ఏ సమాచారం పంపాడో దాన్ని దేవుని మందిరంలోకి తీసుకొని వెళ్ళి దాన్ని ఏం చేశాడంటండి? విప్పి పరచి. అంటే దాని అర్థం ఏంటండి? క్షుణ్ణంగా దేవుడికి చెప్తున్నాడు విషయాలండి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు విషయాలతో. క్షుణ్ణంగా ప్రభువుకు చెప్తున్నాడు, ఇదిగో నన్నే కాదు ప్రభువా నిన్ను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. నన్నే కాదు ప్రభువా నిన్ను ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నాడు. నన్నే కాదు ప్రభువా ఇదిగో చిన్న చూపు నిన్ను చూసే విధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవే 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 నాకు సహాయం చేసేదేమో. ఈ అశ్షూరు రాజు అయినటువంటి ఈ వ్యక్తిని, ఆ శత్రువును నీవు ఒక్కడమే నాశనం చేయగలిగిన వాడు, వాటి నుంచి విడిపించి రక్షించువాడు నువ్వు ఒక్కడమే అని మాట్లాడుతున్నాడు. అందుకు ప్రార్థన చేయగా ప్రియ దేవుని బిడ్డల 19వ వాక్యములో దేవుడు చెప్తున్న మాట అదే 2 రాజుల గ్రంథం 19వ వాక్యం. ఆమోసు కుమారుడైన హిజ్కియా యొద్దకు ఆ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయులకు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రపడి హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన దాటిపోయి దేవుడు యేసయ్యా విడిచిపెట్టేవాడా? తను ఆశ్రయించే బిడ్డలను, తను నమ్ముకున్నటువంటి బిడ్డలను తన సన్నిధిలో నమ్మకంతో ప్రార్థించే వారిని విడిచిపెట్టువాడు కాదు. దానికి ప్రత్యక్ష రుజువు, దానికి ఆనవాలు ఇదిగో హిజ్కియా రాజుకు దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం. హిజ్కియా నా సన్నిధికై వచ్చి ఆ ఉత్తరం విప్పి పరిచి ప్రార్థించావు చూడు, ఆ ప్రార్థన నేను విన్నాను, అంగీకరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున నువ్వు చేసే ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కార్యాలు నీ ఎడల జరిగిస్తాడు, నీ కుటుంబం ఎడల జరిగిస్తాడు. ఆయన ఆశ్రయించిన నిన్ను విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. యేసయ్య నమ్ముకున్న నిన్ను ఓము చేసే దేవుడు కాదు. నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏ పరిస్థితి, ఏ స్థితిగతుల మధ్య, ఎటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావో, నీ కుటుంబం ఉన్నదో, ఈ రోజున ఇదిగో ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మరింత విశ్వాసాన్ని మన హృదయంలో తలపోసుకుందాం. హిజ్కియా రాజు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, కార్యం జరిగిస్తాడు. దాటిపోయే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మనం మాట్లాడితే ఆయన ఆలోకించే దేవుడు.
మనం విన్నపిస్తే ఆయన మన మొర వినే దేవుడు. విడిచిపెట్టేవాడు కాదు. కొన్ని పర్యాలు మనం తట్టుకోలేని తల్లడిపోయి ఆ పరిస్థితి ఉన్నప్పుడు అయ్యో అని కాస్త బాధ కలగవచ్చు. కానీ ఈ వాటిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు చేయవలసింది ఒక్కటే, ఆయన సన్నిధిని ఆశ్రయించి ఆయనను నమ్ముకున్న నీవు ప్రార్థించు. ఆయన నీ ప్రార్థనను దాటిపోకుండా అంగీకరించి అద్భుతమైన రీతిలో నీకు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకై ప్రతిఫలం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనం చూద్దామండి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఆ పట్టణములోనికి రాడు. దాని మీద ఒక్క బాణమైన ప్రయోగింపడు. ఒక కేడమునైనా దానికి కనపరచడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గములోనే అతడు తిరిగిపోవును. హల్లెలూయా. ఏమండి, ప్రార్థించిన ప్రార్థన ఏమన్నా వ్యర్థమైందండి? నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థమవుతారా? కానీ కాదు. చూడండి, హిజ్కియా ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధిలో దేవుని మందిరం వచ్చి దేవుడు సెలవిస్తున్నాడు, ఇక అతడు నీ పట్టణంలోనికి రాడు. అంతవరకు వచ్చినాడు, ఇంతవరకు రాడా? సందేహం వద్దు. అంత చేస్తున్నాడు, ఇంత ఇది చేయడా? కొంతమంది అంటారు, అన్నా మా పక్కింటి వాడికి వచ్చిందన్న కరోనా, మాకు రాదా? సందేహం వద్దు, సంశయం వద్దు. అన్న మా ప్రాంతంలో కేసులు చాలా ఉన్నాయనా, మాకు రాదా? రానివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రానివ్వడు. ఏమంటున్నాడు? అతడు నీ పట్టణములోనికి రాడు. ఒక్క బాణమైన ప్రయోగించడు. నిన్ను కట్టడి చేయడు. నిన్ను ముట్టి ఆ పాడు తిప్పగా చేయడు. వాడు తిరిగి మరలా వచ్చిన దారిని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు వచ్చింది, అంతవరకు రాదా? ఇంత చేసిన ఇంత చేయలేరా? ఇంత ఆగు అని కొంతమంది అంటూ ఉంటారు. ఏం జరగదండి, మరలా తిరిగి అలానే తోక ముడుచుకొని వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబం ఏ పరిస్థితుల మధ్య ఉందో, ఏ స్థితిగతుల మధ్య ఉన్నదో, ఎన్ని కష్టాల మధ్య, లేక ఇబ్బందుల మధ్య, లేక సమస్యల మధ్య ఉందో, ఏ శత్రువులు నలుదిశలా నిన్ను ముట్టడి చేసి నిన్ను నీ కుటుంబాన్ని బాధిస్తున్నారు, లేక ఏ కరోనా వైరస్ అయితే అనుక్షణము నిన్ను బీతెళ్ళేటట్లుగా భయపడే విధంగా, కలత చేసే విధంగా చేస్తూ ఉందాం. భయపడవాకు, చెయ్యవాకు. నీ దగ్గరికి రానే రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చెంతకు ఆ శత్రువు రామన్నా రాడు. ఆ సమస్య నిన్ను ముట్టమన్నా ముట్టదు. ఇంటి గేటు వరకు, గడప దగ్గరికి వచ్చింది, లోపలికి రాదంటే రాదు. అంతే. ఇంటి పక్కకు వచ్చింది కదా, నా దగ్గరికి రాదు. ఇంత చేసినవాడు ఏమైనా చేస్తాడేమయ్యా మా ఇంటికి, వాడు ఏం చేయలేడు.